హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. నేను నెయ్యి వీడియోలు అప్లోడ్ చేస్తుంటే నెయ్యి అస్తమాను కాస్తున్నారు. మీకు నెయ్యి అంత బాగా వస్తుంది ఏంటి, పాలు అంత బాగుంటాయి అని అడుగుతున్నారు. పాలు బాగోవటం కాదండి, మనం పాలు కాసుకునే విధానంలో ఉంటుంది నెయ్యి మనకు రావటం అనేది. అవి ఎలక్కాయలు అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. అంటే మనం బాగా మరగ కాసుకుని తొరక కట్టుకుని ఇలా చేసుకుంటే తొరక ఎక్కువ వస్తుంది. తొరక ఎక్కువ వస్తేనే వెన్న ఎక్కువ వస్తుంది అన్నమాట. పాలు మీద తొరక కింద కడుతుంది కదా, దళసరిగా కట్టాలి. దళసరిగా కట్టిన దాకా మనం మరగబెట్టుకుంటే పాల్లో వెన్న బాగా వస్తుంది, మనకి నెయ్యి కూడా బాగా వస్తుంది. ఓకేనా. నేను ఆల్రెడీ 2-3 వీడియోలు నెయ్యి వీడియోలు అప్లోడ్ చేశాను. అప్పుడు చాలామంది అడిగారు మాట నన్ను, దానికి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవి లీటర్ పాలు అండి, లీటర్ పాలు ఇచ్చుకుంటాం. ఈ లీటర్ పాలు ఒక గిన్నెలో పోసి చూపిస్తాను మీకు. ఇదిగో గిన్నెలో పోసానండి లీటర్ పాలు, 1 లీటర్ పాలు గిన్నెలో పోసాను. ఈ పొయ్యి మీద పెడుతున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాను అనమాట. అందులో ఇంకా వాటర్ అదేం పోయలేదు, వాటర్ పోయకుండా ఓన్లీ పాలు. ఓకే. నేను ముందు నుంచి చెప్తున్నాను, అన్ని ఎలక్ట్రికల్ స్టవ్ మీద చూపిస్తున్నాను మీకు, గ్యాస్ మీద చూపించట్లేదు. కరెంట్ పొయ్యి మీద కూడా కాసుకోవచ్చు, దీని మీద కూడా త్వరకడతాయి. కానీ మరిగిన దాకా దీని మీద ఉంచుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో మరగబెట్టుకోవాలన్నమాట. అప్పుడే త్వరక బాగా కడితేనే వెన్న బాగా వస్తుంది. ఓకే. పాలు చూసేయండి, అసలు నీళ్ళు పోయలేని పాలు మాట, అలా చిక్కగా ఉండాలి పాలు. అంటే అన్ని పాలు చిక్కగా ఉండవు. కొంచెం సమ్మర్ టైం వచ్చిందంటే పాలు నీళ్ళలా ఉంటాయి, అప్పుడు గేదెలు నీళ్ళు ఎక్కువ తోతాయి అంటారు. అందుకు పాలు కూడా నీళ్ళలాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి పాలు ఇలాగ ఉన్నాయి. ఇవి కాగిక చూపిస్తాను మీకు ఎలా మరగబెట్టుకోవాలో ఏంటనేది. అలా నేను చెప్పినట్టు చేస్తే తొరక కూడా బాగా వస్తుందండి, నెయ్యి కూడా బాగా వస్తుంది. నెయ్యి తీసుకునే వాళ్ళకి మన ఇంట్లో అన్నిటికీ వాడుకోవచ్చు. నేను బయట నెయ్యి కొంటమే మానేశాను. ఈ పాలు ఇచ్చుకున్న కాడి నుంచి పాలు ఇలా జాగ్రత్త మెల్లిగా కాసుకుంటాను. జాగ్రత్త కాసుకుని తొరక కట్టుకుని ఆ తొరక తీసుకుని దాంట్లో వేసుకుని నెయ్యి చేసుకుంటాను అనమాట. ఓకేనా. పాలు మరిగేటప్పుడు వీడియో చూపిస్తాను మళ్ళీ. పాలు మరగటానికి రెడీగా ఉన్నాయి చూడండి, మరగబెడుతున్నాను. కనిపిస్తున్నాయా, నురగలాగా వస్తుంది కదా, అదంతా తొరక మాట. ఆ నురగంతా అరిగిపోయి తొరక కింద అవుతుంది. ఆ తొరక కట్టిన దాకా మనం వెయిట్ చేయాలి, మరగబెట్టాలి. అంతేగాని పాలు కాగిపోయినాయి కదా, పొంగు వచ్చేసినాయి కదా అని దింపేస్తే తొరక రాదు మాట. తెలిసిన వాళ్ళకి కాదండి, నేను తెలియనటువంటి వాళ్ళకి చెప్తున్నాను. అంత తొరక అది ఎలాగ వస్తుంది నీకు అని అడిగిన వాళ్ళకి నేను ఈ వీడియో చెప్తున్నాను అనమాట. చూడండి, పాలు అలా మరగబెట్టాలి. అవి పైకి వస్తాయి అన్నమాట. పాలు మరిగి కొలిది పైకి వస్తుంది, ఆ నురగంతా పైకి వస్తుంది. ఆ నురగ అలాగా అణిగిపోవాలి, మొత్తం సాఫ్ట్గా అయిపోయి పాలు మరగటం పైకి కనపడాలి. ఆ మరగటం కనపడిన దాకా ఆ పాలు అలా మరగబెట్టాలి. దగ్గరికి వస్తున్నాయి చూడండి, ఇంకా పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. చూసారా కాయ పైకి వచ్చేస్తున్నాయి. మనం ఏదైనా సరే స్టార్టింగ్లోనే మనం అన్ని జాగ్రత్త చేసుకుంటే ఏదైనా బాగానే ఉంటుందండి. మనం ఇంకా నెయ్యి కొనుక్కునే పని కూడా ఉండదు. చూడండి, ఇక వచ్చేస్తున్నాయి పాలు, కనిపిస్తుంది కదా, పైకి వస్తున్నాయి. అవి పైకి అంతా వచ్చినాక మనం సిమ్లో పెట్టుకుని మరగబెట్టుకోవాలి. బుసబుస పొంగు వచ్చేస్తుంది ఆ పై నొరగ అంతా. ఆ నొరగ అయితే ఎప్పుడైతే పొంగిపోయిందో అప్పుడు తొరక కట్టదు, తొరక పోతుంది. ఆ తొరకపోతే ఇది ఉండదు అన్నమాట, వెన్న రాదు. పాలు కూడా జిడ్డుగా ఉండవు. పాలు ఎప్పుడైతే జిడ్డుగా ఉండి ఇలా తొరక కింద నొరక కింద ఉంటుందో పాల్లో వెన్న ఉన్నట్టు. ఆ వెన్నని మనం తొరక కట్టిలా చేసుకోవాలి, పాలు మరగబెట్టి చేసుకోవాలి. చూడండి, పైకి వచ్చేస్తున్నాయి అవి, అలా పైకి వస్తాయి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని మరగబెట్టుకోవాలి దాన్ని. ఓకేనా. ఆ సిమ్లో పెట్టుకుని మరగబెట్టుకున్నాక ఆ తొరక ఎలా కట్టిందో కూడా చూపిస్తాను మీకు, చూసేయండి. ఇదిగో చూసేయండి, సిమ్లో పెట్టాను, మంట చూడండి, సిమ్లో పెట్టాను. అలా సిమ్లో మరిగించుకోవాలన్నమాట. పైన చూడండి నూరగా అలాగ వస్తూ ఉంటుంది, దాన్ని ఊదాలి బాగా. అలా ఊదేమంటే పక్కకి వెళ్ళిపోద్ది అదంతా, లేకపోతే పొంగిపోద్ది. పొంగిపోతే వెన్న రాదు. ఓకే. చూడండి, మీకు ఎలా చూపిస్తూ ఉంటాను తొరక కట్టిన దాకా. ఇదిగోనండి పాలు మొత్తం తొరక చూసారా ఎలా కడుతుందో, మరుగుతున్నాయి చూసారా, ఇలా బాగా మరగాలన్నమాట. ఈ చుట్టూ ఉన్న నురగ కూడా పోవాలి, పోయి ఆ తొరక పలసగా ఉన్నది దళసరిగా కట్టాలి. చూసారా మరుగుతున్నాయి, అలా మరగబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అన్న పాలు అలా మరగబెట్టాలి. మరగబెడితేనే పాల్లో చిక్కదనం అంతా పైకి వచ్చి తొరక కడుతుంది.
ఆ తొరక కడితే తొరక అంతా మనం పాలు చల్లారిపోయాక 2 అవర్స్ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయటికి తీస్తే పైన తొరక అంతా దలసరిగా ఉంటుంది అన్నమాట. అది తీసి ఒక దాంట్లో వేసుకొని వారానికో 10 డేస్కో లేకపోతే 15 డేస్కో మనం నెయ్యి చేసుకోవచ్చు. అర్థమైందండి. పాలు ఎప్పుడూ కూడా అలా బాగా మరగబెట్టుకుంటేనే పాలు వాసన అన్నీ పోతాయన్నమాట. చాలామందికి పాలు వాసన అంటే పడదు. ఈ పాలు బాగా మరగబెట్టుకుంటే ఆ వాసన కూడా ఉండదు. పాలు బాగా మరగబెట్టుకోవడం వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. నేను చెప్పినట్టు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నేను చెప్తే తెలీదు, మీరు కూడా పాటిస్తే తెలుస్తుంది. ఓకేనా. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద లైక్ చేయండి.